హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణలో జరుగుతున్న డిఎస్సి రిక్రూట్మెంట్లో భాగంగా రిక్రూట్మెంట్ వారు మనకు ఆల్ టికెట్స్ అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది. వాటిని మన ఫోన్లో ఎలాగో డౌన్లోడ్ చేసుకోవాలో, అదేవిధంగా మన ఫోన్లో ఏ విధంగా మనం పీడిఎఫ్ సేవ్ చేసి ఉంచుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఈ యొక్క ఆల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలో టీఎస్డిఎస్సి అని సెర్చ్ చేసేయండి. ఇక్కడ ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టీఎస్డిఎస్సి అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఆల్ టికెట్ అనే డౌన్లోడ్ అనే ఆప్షన్ లో మనము పేమెంట్ రిఫరెన్స్ ఐడి ద్వారా అయినా సరే, లేదంటే ఆధార్ నంబర్ ద్వారా అయినా సరే మనము మన హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటే కనుక దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, లేకపోతే దానిలో సెర్చ్ చేసి టైప్ చేయండి. డైరెక్ట్గా మీకు గెట్ డీటెయిల్స్ కొడితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేకపోతే మా దగ్గర లేదు అనుకుంటే ఆధార్ కార్డ్ నంబర్, ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఏ పోస్ట్కి మీరు అప్లై చేశారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేయండి. ఇంకా అదేవిధంగా ఇక్కడ మీడియం, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా అనేది మీరు సెలెక్ట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ ప్రింట్ అని ఉంటుంది, ఆ ప్రింట్పై క్లిక్ చేసి దాన్ని పీడిఎఫ్ రూపంలో మీ యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.